మరోవైపు చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం రామానుజపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంకా పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న టీడీపీ వైసీపీ అభ్యర్థులు పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరస్పరం దూషణలకు దిగారు. దీంతో ఇరు వర్గాల కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. భారీగా మోహరించిన పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన తాజా సమాచారం మా తిరుపతి ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, సంజయ్, చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పటికి కూడా ఎన్నికల సందర్భంగా చెలరేగిన వాతావరణం వివాదాస్పదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రత్యేకించి చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుపతి రూరల్ మండలం రామానుజపల్లిలో ఇప్పటికి కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుంచి కొంత ఈ పోలింగ్ లో కొంత సమస్య తలెత్తింది. ఈవీఎంలు మొరాయించడం కావచ్చు, ఇతర కారణాల వల్ల పోలింగ్ మరింతగా ఆలస్యమైంది. ఇప్పటికి కూడా దాదాపు ఒక 50 మంది ఓటర్లు తమ ఓటులకు వినియోగించేందుకు క్యూ లైన్ లో నిలబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఓటర్లలో పోలింగ్ స్థలాన్ని పరిశీలించేందుకు మొదటగా టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, ఆ తర్వాత వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ ఇద్దరు వచ్చారు. అయితే ఇద్దరు ఒకరినొకరు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి జరిగిన పరిణామాల్లో ఒకరినొకరు దూషించుకుంటూ గొడవకు దిగారు. నువ్వు అక్కడ ఇలా చేసావంటే నువ్వు ఇక్కడ ఇలా చేసావంటూ ఒకరినొకరు దూషించుకోవడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకుల వెంట ఉన్న కార్యకర్తలు ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. ఒకరినొకరు తోసుకున్నారు. చివరకు అత్యంత తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితి ఇక్కడ నెలకొంది. దీంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి రెండు వర్గాలను కూడా చెల్లాచెదురు చేశారు. అయినప్పుడు కూడా ఏమాత్రం ఆ రెండు వర్గాలు శాంతించలేదు. నిజానికి పోలీసులు ఆ ఇద్దరు అభ్యర్థులను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా అభ్యర్థించారు. మీరు వెళ్ళిపోతే పోలింగ్ ప్రశాంతంగా ముగించుకుంటామని ఎంత చెప్పినా కూడా అభ్యర్థులు ఇద్దరు కూడా వెళ్ళలేదు. అక్కడే ఉండిపోవడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘటనా స్థలం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయినప్పుడు కూడా పోలీసు బలగాలు ఇక్కడే మోహరించి ఉన్నాయి. అట్లాగే టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఉదయం 7 గంటల నుంచి ఇప్పుడు 10 దాటేసింది. ఇప్పటి వరకు కూడా అనుక్షణం ప్రతి గంటకి అనేక అవాంఛనీయ ఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. చివరకు రాత్రి అవుతున్నా కూడా ఇంకా కూడా ఇట్లాంటి తరహా ఘటనలు చోటు చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా పోలీసులు అయితే చంద్రగిరి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు కూడా చేశారు. కొన్ని చెదురుముదురు ఘటనలు జరిగినప్పటికీ కూడా వాటిని మరింత తీవ్ర స్థాయికి వెళ్లకుండా అడ్డుకోగలిగారు. మొత్తంగా రామానుజపల్లిలో ఈ రాత్రి జరిగిన ఈ వివాదం మాత్రం తీవ్ర ఘర్షణకు దారితీస్తున్న తోతో భావించారు. ఎందుకంటే అభ్యర్థులిద్దరూ ఒకరొకరు తారసపడ్డారు, ఒకరిపై ఒకరు దూషణకు దిగారు. ఈ నేపథ్యంలో గొడవ చాలా తారస్థాయికి వెళ్తుందని భావించారు. ఒక దశలో ఇద్దరు నాయకులు కూడా తమ అనుచరులందరినీ కూడా రామానుజపల్లికి పిలిపించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దాదాపు ఒక 100 నుంచి 150 మంది పోలీసు బలగాలను ఇక్కడికి రప్పించారు. అట్లాగే సబ్ కలెక్టర్, ఇతర ఉన్న ఏఎస్పీ ఇంకా డిఎస్పీలంతా కూడా భారీగా ఈ ఘటనా స్థలానికి మోహరించారు. పోలీసులు ఎంత నచ్చి చెప్పినా కూడా చివరికి ఒక దశలో గొడవ జరుగుతుందనే భావించారు. కానీ ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితమే వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళిపోవడంతో వివాదం సద్దుమణిగింది. మరి కాసేపట్లోనే ఈ రామానుజపల్లిలో పోలింగ్ కూడా ముగియనుంది. సంధ్య. ఓకే, రైట్ మురళి.